రోహిణి ప్లాన్తో ఇల్లు విడిచి వెళ్లిపోతున్న బాలు మీనా ప్రభావతికి బుద్ధి చెప్పిన సత్యం. అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం పూర్తిగా ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా రోహిణి అయితే పూర్తిగా ప్రభావతికి తన బాధ్యత అంటే తన ఏటీఎం కార్డ్ మొత్తాన్ని అప్పగించేస్తుంది. బాలు, రవి, శృతి, మీనా వీళ్ళ నలుగురు సత్యంతో సహా రోహిణి దగ్గర ఏటీఎం కార్డు తీసుకోవడం తప్పు, తన డబ్బులు సంపాదిస్తే తన ఇష్టం, తన దగ్గర నుంచి తీసుకునే హక్కు అధికారం నీకు లేదు అంటూ అందరూ వాదించినా కానీ ఒక్కసారి నా నిర్ణయాన్ని వింటారా అంటూ గట్టిగా అరిచి అత్తయ్య తీసుకోవడంలో ఏమాత్రం తప్పులేదు, నేను సంపాదించిన ప్రతి రూపాయి అత్తయ్యకి తీసుకొచ్చి ఇచ్చేస్తాను, నాకు ఏమైనా ఖర్చులుంటే మాత్రమే తీసుకుంటాను అంటూ ప్రభావతి ముందు అంటే గొప్పదానిలా ఉండడం కోసం రోహిణి అయితే అలా మాట్లాడుతుంది. ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. బాలు ఒక రకంగా మైండ్ బ్లాక్ అయినలా ప్రవర్తించేసరికి మీనా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇదేంటి ఇలా జరిగిందేంటి అనగానే రోహిణి కావాలని డ్రామా ప్లే చేస్తుందండి, కావాలని ఇదంతా చేస్తుంది. అంటే అత్తయ్యకి రోహిణి మీద కోపం ఉంది కదా, ఆ కోపం పోయి మళ్ళీ అత్తయ్య ఇంతకు ముందులా రోహిణిని చూడాలని, సంపాదించిన ప్రతి రూపాయి నాకే తీసుకొచ్చి ఇస్తుంది కాబట్టి, సంపాదన కూడా ఎక్కువగానే వస్తుంది కాబట్టి ఇంకా అత్తయ్య ఏమీ అనకూడదు అన్న ఉద్దేశంతోనే రోహిణి ఇలా మాట్లాడుతుందని నాకు అనిపిస్తుంది అని చెప్పనేసరికి కరెక్ట్ మీనా, నువ్వు చెప్పింది నిజం, 100% నిజం. కావాలనే పార్లలమ్మ ఇలా డ్రామా ప్లే చేస్తుంది, కావాలని దంతా చేస్తుంది అంటూ మాట్లాడేసరికి అవునండి అని చెప్పి ఇంకా మీనా బాలు ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. సరే అయితే నాకు బయట ట్రిప్ ఉంది, నేను ట్రిప్కి వెళ్తున్నాను అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా బయటికి ఎవరి పనుల మీద వాళ్ళకి వచ్చేస్తారు. ఇంకా రోహిణి ఒకటే ఆలోచిస్తుంది, ఎందుకు బాలు వాళ్ళు నా గురించి ఎంతలా ఆలోచిస్తున్నారు, బాలు ఎలా అని ఆలోచిస్తే చింటూ మ్యాటర్ ఖచ్చితంగా బయట పడిపోతుందని ఆలోచించిన రోహిణి అప్పుడే రోహిణి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మ రోహిణి, చింటూకి జ్వరం వచ్చిందమ్మా అని చెప్పనేసరికి సరేనమ్మా నేను వస్తున్నానంటూ రోహిణి చింటూ దగ్గరికి బయలుదేరి వెళ్ళేసరికి చింటూతోటే ఆ రోజంతా కూడా ఉండేసరికి సుమారు రాత్రి 9 అయిపోతుంది. వాడికి జ్వరం తగ్గదు, వాడు చెయ్యి వదిలిపెట్టడు. సో అందుకని వాడితోనే చాలాసేపు ఉండిపోవడంతో ఇక ఏం చేయాలో అర్థం కాక రోహిణి వాడి దగ్గరే బందీగా అంటే వాడితోటే ఉండిపోయేసరికి ఇంకా రోహిణి అలా ఉండిపోయింది కదా, ఇంకేం చేస్తుంది, ఏం చేయలేదు కదా, సర్లే అని ఇంకా అలా సైలెంట్గా ఉండిపోతుంది. సాయంత్రం 9 అవుతుంది, ఇంటికి వస్తుంది. ఏంటి పార్లలమ్మ, ఇప్పటి వరకు కూడా పార్లర్లోనే ఉన్నావా అని చెప్పాను. కానీ అవును బాలు, ఒక కస్టమర్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చేయించుకున్నారు, రేపేదో ఫంక్షన్ ఉందంట అందుకోసమని చెప్పాను. కానీ అవునా, కస్టమర్ ఇంత లేట్ నైట్ వరకు చేయించుకుంటారా, పార్లర్లో ఇంత లేట్ నైట్ వరకు ఆడవాళ్ళని వండనిస్తారా అని చెప్పనేసరికి ఎందుకు వండనిస్తారు, అందుకే నన్ను ఉంచారు అనగానే నాకెందుకో అనుమానంగా ఉంది అని చెప్పి ఇంకా రోహిణి అయితే అంటుంది. అనేసరికి అనుమానం ఏంటి బాలు, అనుమానం ఏంటి, ఇందులో ఎలాంటి అనుమానం లేదు అని చెప్పాను. కానీ అనుమానం లేకుండా ఎందుకుంటుంది, నాకు తెలిసి ఇదంతా అబద్ధం, నువ్వు ఇప్పటి వరకు పార్లర్లో లేవని నేను అనుకుంటున్నాను అని చెప్పి బాలు అయితే అంటాడు. ఏంటి ప్రతిదానికి కూడా ఏదో ఒకటి అంటూ ఉంటారు అని చెప్పి రోహిణి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో బాలుకి మరింత అనుమానం మొదలవుతుంది. ఇదేదో చాలా తేడాగా అనిపిస్తుంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ అంత ఈజీగా వదిలిపెట్టకూడదు అన్న ఆలోచనతో బాలు ఏం చేస్తాడంటే ఏదో ఒకటి చేసి ఎక్కడికి వెళ్తుందో ఏంటో గమనించాలని ఒకరోజు రోహిణి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు బాలు ఫాలో అవ్వడం చూసేసరికి ఇలానే ఉంటే ఏదో ఒక రోజు నేను మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు బాలుకి అడ్డంగా దొరికిపోతాను. ఎట్టి పరిస్థితుల్లో బాలుకి దొరకకుండా ఉండాలి అంటే బాలు వాళ్ళు ఇంట్లో ఉండకూడదు. నేను ఏం చెప్పి బాలు వాళ్ళని ఇంట్లోంచి బయటకి పంపించేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే బిజినెస్ ఏమో బాగా డల్ అయిపోతుంది. రోహిణి కూడా ఏ బిజినెస్ అక్కడ లేదు కదా. లేకపోవడంతో రోహిణి ఒక వ్యక్తితో మాట్లాడి ఆ వ్యక్తిని రిచ్ పర్సన్లా గెటప్ వేసుకుని అద్దెకి కారు తీసుకుని దంతా చేసి రోహిణి ఉంటేనే నేను ఆర్డర్ ఇస్తాను అన్నట్టుగా షాప్కి వెళ్ళమని చెప్పి ఇంకా ప్లాన్ చేస్తుంది రోహిణిని షాప్కి రప్పిస్తే ఏదో రకంగా మనోజ్ని మచ్చిక చేసుకోవచ్చు, మళ్ళీ మనోజ్తో మీట్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా బాలుకి ఎందుకో ఆ స్నేహితుడు కనిపించి ఏం చేస్తున్నావురా అని చెప్పాను కానీ పని చూడమని చెప్పావు, ఇదేంట్రా రిచ్ పర్సన్లా కారులో దిగావు అనగానే నాకు ఒక ఆడ మనిషి ఒక పని అప్పగించింది అనేసరికి పని అప్పగించిందా, ఏం పనిరా అని చెప్పాను కానీ ఏం పని ఏంటి బాలు, ఒక రిచ్ పర్సన్లా నేను గెటప్ వేసుకుని ఒక షోరూంలోకి వెళ్ళి అక్కడి నుంచి నేను ఆర్డర్ తీసుకోవాలి, అది ఆ మనిషి ఉంటేనే ఆర్డర్ తీసుకోవాలి అన్న కండిషన్ పెట్టాలి, అప్పుడే అతను ఆ మనిషిని పంపిస్తారు. ఇంతకీ ఏ షోరూమ్ రా, ఏ ఫర్నిచర్ షోరూమ్ అనగానే ప్రభావతి ఫర్నిచర్ షోరూమ్ అనేసరికి వీళ్ళిద్దరూ షాక్ అయిపోవడంతో నిజమా అవునరా అని చెప్పాను కానీ ఇంతకీ ఎవరు నీకు ఫోన్ చేశారు, రోహిణి ఫోన్ చేసింది నాకు అని చెప్పనేసరికి ఆహా ఓకే అయితే సరే అని వెంటనే మనోజ్కి ఫోన్ చేసి ఇప్పుడు నీ దగ్గరికి బ్లాక్ కారు బ్లాక్ సూటు వేసుకుని ఒక అతను వచ్చాడా అని చెప్పాను కానీ వచ్చాడు, అతని ఒక పెద్ద లిస్ట్ ఇచ్చి ఇవన్నీ కావాలి అని చెప్పాడు అని చెప్పనేసరికి మరి అవన్నీ వారికి ఇచ్చేసావా అని చెప్పాను కానీ లేదు అడ్వాన్స్ ఇవ్వమంటే రోహిణి వస్తేనే ఇస్తాను అని చెప్పాడ్రా, అయినా ఇవన్నీ నీకెందుకు చెప్పాలి, నీకేం అవసరం అనగానే వాడికి ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఫర్నిచర్ కూడా ఇవ్వడానికి వీల్లేదు, ఎందుకంటే నీకు చెప్పినా అర్థం కాదులే కానీ ఇవ్వద్దు, అర్థమవుతుందా, అడ్వాన్స్ డబ్బులు ఇచ్చినా కానీ ఫర్నిచర్ మాత్రం వాడికి అమ్మొద్దు, అమ్మితే మాత్రం నువ్వు నష్టపోతావు, తర్వాత నీ ఇష్టం అని చెప్పనేసరికి ఎందుకు ఇవ్వద్దు ఎందుకు అమ్మొద్దు అని చెప్పాను కానీ ఎందుకు అమ్మొద్దంటే అది అతను రోహిణి పెట్టిన మనిషి కాబట్టి అని చెప్పి బాలు చెప్పేసేసరికి ఇంకా ప్రభావతికి చెప్తే మరి అది పెద్ద గొడవ అవుతుందని సరాసరి రోహిణికి ఫోన్ చేసి రోహిణిని రమ్మని చెప్పి రోహిణిని తో గొడవ పడతాడు. నువ్వు ఈ షోరూంలో అడుగు పెట్టడానికి ఎలాంటి ప్లాన్లు చేస్తున్నావా, అసలు నీకు బుర్ర పని చేస్తుందా, నాకు దగ్గర అవ్వాలని ఎందుకు చూస్తున్నావు, రిచ్ పర్సన్ని పంపిస్తే నేను రిచ్ పర్సన్కి లొంగిపోయి నేను వస్తువులు ఇచ్చేస్తాను అని అనుకుంటున్నావా, లేకపోతే నిన్ను షోరూమ్కి రప్పిస్తాను అని అనుకుంటున్నావా, అసలు నీ ఉద్దేశం ఏంటి అంటూ రోహిణిని మనోజ్ తిట్టేసరికి నీకోసమే మనోజ్, ఏదో రకంగా నీతో కలిసి ఉండాలి అన్న ఉద్దేశమే తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు, అర్థం చేసుకో మనోజ్ అనగాని ఈ విషయం మా అమ్మ గనక చెప్పానే అనుకో నిన్ను ఇంట్లోంచి మెడపట్టి బయటకు గెంటేస్తుంది, ప్రతిదీ చెప్పి గొడవ పెట్టడం ఎందుకని సైలెంట్గా ఊరుకుంటున్నాను, ఇంకొకసారి ఇలాంటి పని మాత్రం చెయ్యొద్దు అంటూ ఇంకా రోహిణికి వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా కూడా బాలు చెప్పబట్టే నేను తెలుసుకున్నాను, లేదంటే నాకు తెలుసుకునే అవకాశం కూడా ఉండేది కాదు అని మనోజ్ చివర్లో నోరు జారేసరికి వెంటనే రోహిణికి అర్థమైపోతుంది, అంటే ఇదంతా కావాలని మనోజే చెప్పాడనమాట. మనోజే గనక చెప్పకపోయుంటే నేను ఇలా చేస్తున్నానన్న విషయం మనోజ్కి బాలుయే కనుక చెప్పకపోయి ఉంటే నేను ఇలా చేస్తున్నానన్న విషయం మనోజ్కి తెలియదు కదా, అంటే కావాలనే ప్లాన్ చేసి ఇదంతా చేశాడు, ఎట్టి పరిస్థితుల్లో బాలుని వదిలిపెట్టకూడదు అని చెప్పి ఇంకా ఒకరోజు ఏం చేస్తుందంటే
మనోజు ఇంటికి వచ్చేసరికి కొంచెం తిక్క తిక్కగా ప్రవర్తించేటట్టుగా మనోజ్కి పాలల్లో ఆ టాబ్లెట్ కలిపేసేసరికి మనోజు గదిలో కూర్చుని తిక్క తిక్కగా అంటే తాగిన మత్తులో అంటే మత్తుగా ఉండి తిక్క తిక్కగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అత్తయ్య అత్తయ్య ఒకసారి ఇలా రండి అత్తయ్య అంటూ రోహిణి ప్రభావతిని పిలుచుకొస్తుంది. ఏంటి ఏంటి అంటూ ప్రభావతి వస్తుంది. చూడండి అత్తయ్య, మీ అబ్బాయి ఎలా తిక్కగా ప్రవర్తిస్తున్నాడో అని చెప్పాను, కానీ తాగొచ్చాడా ఏంటిడు ఇలా చేస్తున్నాడేంటి, బెడ్కి అటు పడుకుంటున్నాడు ఇటు పడుకుంటున్నాడు అని చెప్పాను, కానీ లేదత్తయ్య తాగలేదు, స్మెల్ కూడా రావడం లేదు, బాలు పెట్టే టార్చర్ వల్లే మీ అబ్బాయి ఇలా అయిపోతున్నట్టున్నారు, బాలు అస్తమాను ఏదో ఒకటి అంటూ ఉండడం వల్లే ఇలా అవుతున్నారు అత్తయ్య అని చెప్పనేసరికి, బాలు టార్చర్ పెడుతున్నాడా, బాలు వీణ్ణి ఎందుకు టార్చర్ పెడతాడు, ఎందుకు పెట్టడు అత్తయ్య, నేను మోసం చేశానని బాలు పదే మనోజ్ దగ్గరకు వచ్చి మనోజ్కి టాలెంట్ లేక నీ భార్య వల్లే ఇదంతా జరుగుతుందని, నీ భార్య గనక లేకపోతే నువ్వెందుకు పనికిరావని మనోజుని కించపరుస్తూ మాట్లాడుతున్నాడు. నేను ఏదో సహాయం చేశానేమో, కానీ మనోజ్కి కూడా టాలెంట్ ఉంది అత్తయ్య, ఆ టాలెంట్తోనే మనోజ్ పైకొచ్చాడు. ఆ విషయం బాలుకి అర్థం కాక ఏదో రకంగా రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నాడు అత్తయ్య అని చెప్పనేసరికి, ఏదో ఒకటి చెయ్యాలి అనగానే వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించండి అత్తయ్య, ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి రోహిణి కాస్త చెప్తుంది. ఏంటే ఏమంటున్నావు అనగానే, అవునత్తయ్య, మీకు మనోజ్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు, మనోజ్ ఇలానే వదిలేస్తే పిచ్చివాడైపోతాడు అత్తయ్య, తర్వాత మీ ఇష్టం, మీ అబ్బాయి సంతోషం కోసమే కదా మీరు ఏదైనా చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు మీ అబ్బాయే పిచ్చివాళ్లా ప్రవర్తిస్తున్నాడు, మీరే చూస్తున్నారు కదా తిక్కగా ఎలా ప్రవర్తిస్తున్నాడో, రేపన్న రోజున ఇదే రిపీట్ అవుతుంది అత్తయ్య, అర్థం చేసుకోండి అత్తయ్య అని చెప్పి ఇంకా ప్రభావతికి లేనిపోనివన్నీ కూడా బాలు మీనాల గురించి ఎక్కువగా చెప్పేసరికి ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత, రే నువ్వు ఇలాగే అమాయకత్వంగా ఉంటే పార్లమ్మ నిన్ను మోసం చేస్తుందిరా అంటూ మాట్లాడేసరికి, వాడు మోసపోతున్నాడో లేదో తెలియదు, కానీ మీరు మాత్రం పదే వాడిని ఒక చేత కాని వాడిలా తయారు చేస్తున్నారు అనేసరికి, మేము చేత కాని వాళ్ళ తయారు చేయడం ఏంటి, పార్లమ్మ ఏ తప్పు చేయట్లేదా, మేమే వాడిని అసమర్థుడుగా చూస్తున్నామా, వాడు ఎన్ని రోజులు ఖాళీగా పార్కులో పడుకుని గుడి ముందు అడుక్కు తిన్నప్పుడు వాడి తెలివితేటలు ఏమయ్యాయి, మేము అసమర్థుడుగా చూడడానికి, వాడికే కనుక తెలివితేటలుంటే పార్లలమ్మ చేతిలో మోసపోయేవాడు కాదు కదా అని చెప్పాను, కానీ నా కొడుకు ఇలా అవ్వడానికి మీరే కారణం రా, మీరు ఇంట్లో ఉండడం వల్లే నా కొడుకు ఇలా అయిపోతున్నాడు, నా కొడుకు బాగా ఉండాలి గొప్పగా బ్రతకాలి అంటే నువ్వు నీ పెళ్ళం ఇంట్లో ఉండడానికి వీల్లేదు, తక్షణమే మీ ఇద్దరు ఇంట్లోంచి వెళ్ళిపోండి, నా ఇంట్లో ఉండే హక్కు అధికారం మీకు లేదు అనగానే, ఎందుకు లేదు, ఈ ఇల్లు మా తాత ఇచ్చింది అనగానే, మీ తాత కాకముందే మా నాన్న నా కోసం ఇచ్చాడు, నాకు ఇష్టం లేని వాళ్ళు ఇంట్లో ఉంటాను అంటే నేనెందుకు ఒప్పుకుంటాను, నేనెందుకు ఊరుకుంటాను, మీరు ఇంట్లో ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో నేను అంగీకరించను, మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ ప్రభావతి కాస్త బాలు మీనాల మీద విరుచుకుపడేసరికి, ఏంటి ఇంట్లో ఉండొద్దని చెప్తున్నావు, అవును నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నిన్ను ఎప్పుడైనా నేను కొడుకుగా చూసానా, దీన్ని ఎప్పుడైనా నేను కోడలుగా చూసానా, మరి అలాంటి తప్పుడు మీరు ఈ ఇంటిని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు, అంటే నా తర్వాత ఇల్లు మొత్తం మీరే రాసేసుకుందామని, ఇంటిని మొత్తం మీరే దోచుకుందామని చూస్తున్నారా, రవిగాడు ఎలాగా నువ్వు చెప్పినట్టే వింటాడు కాబట్టి మనోజ్ గాడిని మసిపూసి మారేడుకాయ చేసి ఇల్లు మొత్తం ఆక్రమిద్దాము అన్న ఉద్దేశంతో ప్లాన్ చేస్తున్నారా అంటూ ప్రభావతి నోటుకొచ్చినట్టల్లా మాట్లాడడం మొదలు పెడుతుంది. ఏం మాట్లాడుతున్నావో తెలుస్తున్నావో ప్రభావతమ్మ, ఈ ఇంటి గురించి ఆశపడే వ్యక్తిలా నేను కనిపిస్తున్నానా అనగానే, ఆశపడే వ్యక్తిలా కనిపించకపోతే మరి నువ్వెందుకు ఇక్కడ ఉండి ఈ ఇంటిని పట్టుకుని వేలాడతావు, నీకంత పౌరుషమే ఉంటే ఇల్లును వదిలి వెళ్ళిపోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా
అని చెప్పనగానే, అది కాదు, నేను ఇంటిని వదిలి వెళ్ళిపోతే నువ్వు ప్రశాంతంగా ఉంటావా? అవునరా, నేను ప్రశాంతంగా ఉంటాను. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నువ్విక్కడ ఉన్నంతకాలం నాకు ప్రశాంతతే లేదు. నేను అసలు సంతోషంగానే ఉండను. నువ్వు ఇంట్లో ఉండడమే నాకు చాలా బరువుగా ఉంది అంటూ మాట్లాడేసరికి రా మీనా అంటూ మీనాను చేయి పట్టుకుని పైకి తీసుకెళ్లి బట్టలు సర్ది కిందకి తీసుకొస్తాడు. ఏమండి, మామయ్య గారు లేనప్పుడు మనం తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదు. మామయ్య గారు ఉండాలి. మామయ్య గారు లేనప్పుడు మనం ఎందుకింత తొందరపాటు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పనేసరికి, లేదు, మనం ఇక్కడ ఉండడం అనవసరం. ఇక్కడ ఉంటే వీళ్ళు ఇలాగే మాట్లాడతారు. మాటల పడుతూ ఒక పని మనిషిలా నువ్వు బ్రతకాల్సిన అవసరం ఏంటి మీనా? పద ఇంట్లోంచి వెళ్ళిపోదామనగాని, లేదండి మామయ్య గారు వచ్చాక చెప్దాము అని చెప్పనేసరికి, సరే అని ఇంక వెంటనే సత్యం వచ్చే వరకు ఉందాము అని ఎంత చెప్తున్నా వద్దు వద్దంటూ చేయి పట్టుకుని కిందకి తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చేసరికి ఈలోపు రానే వస్తాడు సత్యం. ఎక్కడికి రా, బ్యాగులు పట్టుకుని మరీ బయలుదేరుతున్నారు అనగానే, అన్నయ్యని వదిన్ని అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పింది నాన్న అని చెప్పి రవి అయితే చెప్తాడు. ఏంట్రా ఏమంటున్నావు అనగానే, అవునన్న, ఇంట్లో ఉండొద్దు అని చెప్పింది, ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పింది అని చెప్పనేసరికి, ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పడానికి తనకేం హక్కు అధికారం ఉంది? అయినా ఇంట్లో ఉండొద్దని చెప్పే హక్కు అధికారం తనకు లేదే. తను ఎందుకు ఉండొద్దని చెప్పాలి అనగానే, ఏమో నాన్న, మనోజ్ అన్నయ్య బాలు అన్నయ్య వల్ల పిచ్చోడిలా అయిపోతున్నాడంట. ఎందుకు పనికిరాని వాడిలా అయిపోతున్నాడంట. ఇంట్లోనే ఉంటే మనోజ్ అన్నయ్య ఇంకా ఇంకా పిచ్చివాడిలా అయిపోతాడు అన్న ఒకే ఒక్క కారణం చేత అన్నయ్యని వదిన్ని ఇంట్లోంచి వెళ్ళిపోమంటుంది అమ్మ. అన్నయ్య కూడా చాలా బాధపడుతున్నాడు. వదిన్ని కించపరిచి అన్నయ్యని కించపరిచి నోటుకొచ్చినట్టల్లా మాట్లాడితే బాధపడరా ఏంటి అంటూ మాట్లాడేసరికి, ఏంటి ప్రభా, ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? నీ కడుపున ఒక కొడుకే పుట్టాడు అనుకుంటున్నావా ఏంటి? అసలు ఏం ఆలోచిస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? నీకేమన్నా తెలుస్తుందా అని చెప్పి ఇంకా సత్యం అడిగేసరికి, నేనేం చేశాను? నా కొడుకు మనోజే నాకు ముఖ్యం. వాడు సంతోషమే నాకు ముఖ్యం. వాడు ఉంటే బాలుగాడు వల్ల నా కొడుకు పిచ్చోడైపోతాడు. వాడుని ప్రశాంతంగా ఉండనివ్వడు. చేతకాని వాడిలా జమ వేసి ప్రతిసారి ఏదొకటి అంటూ వాడి మనసును బాధ పెడుతున్నాడు. వాడు పిచ్చోడులా బుర్ర పని చేయకుండా తిరుగుతున్నాడు. ఇదంతా మనోజ్ గాడి వల్లే జరుగుతుంది. బాలుగాడి వల్లే మనోజ్ గాడికి ఇలాంటి పరిస్థితి జరుగుతుంది. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటూ మాట్లాడడంతో ఇంకా ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా ప్రభావతి బాలు చేయి పట్టుకుని బయటికి లాక్కెళ్ళబోతూ ఉండగా వెంటనే ఇంకా చెంప పగలగొడతాడు. నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తున్నావా ఏంటి? వాడిని ఇంట్లోంచి బయటకు గెంటేయడమేంటి ప్రభా? పిచ్చి వేషాలు వేయకు. అవసరమైతే నిన్నింట్లోంచి బయటకు గెంటేస్తాను, అర్థమవుతుందా? మీ నాన్నిచ్చిన ఈ ఇంటిని ఒక్కదాన్ని చూసుకుని ఓ తెగ రెచ్చిపోతున్నావు. నాకు గనక తిక్కరేగితే మా అమ్మ ఆస్తి మొత్తం కూడా బాలుగాడి పేరు మీదే రాయమని చెప్తాను. ఆయన చిన్నప్పటి నుంచి మా అమ్మే కదా తన సొంత కొడుకులా పెంచింది. నా తర్వాత కొడుకు ఎవరు అంటే బాలుగాడే అని మా అమ్మ చెప్తుంది. నా కొడుకుని మా అమ్మ అంతలా పెంచింది. అలాంటిటప్పుడు ఆస్తి మొత్తం మా అమ్మాయి రాసిస్తుంది. అప్పుడు బాగా ఉందో గాని, సరేనా? నేను ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. మా అమ్మకు ఫోన్ చేసి నీ ఆస్తి మొత్తం బాలుగాడికే రాసేయమ్మా అని చెప్పి నేను ఒక్క మాట చెప్తే చాలు, మా అమ్మ వెనక ముందు కూడా ఆలోచించదు అని చెప్పనేసరికి, ఇప్పుడే చేస్తానంటూ సత్యం ఫోన్ తీస్తాడు. వద్దు నాన్న, వద్దండి, ఫోన్ చేయకండి, వద్దండి, ఫోన్ చేయకండి అని చెప్పి ప్రభావతి అంటుంది. ఎందుకంటే
ప్రభావతిది కేవలం ఆ ఇల్లు మాత్రమే, కానీ సుశీలమ్మకు ఆ ఇంటి కంటే 4 రెట్లు ఎక్కువైన ఆస్తి ఉంటుంది. ఆ ఆస్తి అంతటికీ బాలు ఒక్కడే వారసుని చేసేస్తే మనోజ్ గాడు అన్యాయం అయిపోతాడని అక్కడ కూడా మనోజ్ గాడు గురించి ఆలోచించి ప్రభావతి వద్దు వద్దంటూ సత్యాన్ని ఆపుతుంది. ఆపేసరికి నువ్వు నోరు మూసుకుని వాళ్ళని ఎన్ని మాటలు అన్నావో ఆ మాటలన్నింటికి క్షమాపణ చెప్పి వాళ్ళు ఇంట్లోనే ఉండేటట్టు చెయ్యి, లేదంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి రోహిణి వంక కోపంగా చూస్తుంది. ఇదంతా నీ వల్లనే, నీ మాట వినడం వల్లే ఎంత ముప్పు వచ్చింది అన్నట్టు రోహిణి వంక చూస్తుంది ప్రభావతి. అయితే ఇంకా అలా చూసేసరికి అది కాదండి అనగానే, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, చెప్తున్నాను కదా, నువ్వు గనక ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టి నువ్వు గనక ఇలా సైలెంట్గానే ఉంటాను అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను. వాళ్ళు గనక గడప దాటి అడుగు బయట పెట్టిన మరుక్షణం నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆస్తి మొత్తం కూడా బాలు మీనాల పేరు మీద రాసేమని మా అమ్మతో క్లియర్గా చెప్తాను. ఇంకా మా అమ్మ వెనక ముందు ఆలోచించకుండా ఆస్తి మొత్తం రాసేస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం, నేనైతే ఏమీ చెయ్యలేను అంటూ సత్యం కాస్త కూర్చునిపోతాడు. కూర్చునిపోయేసరికి బాలు మీనా పద మీనా వెళ్దాము అనగాని, ప్లీజ్ రా వెళ్ళొద్దురా, ఇప్పటి వరకు నేను అన్న మాటలన్నింటికి నన్ను క్షమించండి, తప్పైపోయింది, ఇంకెప్పుడు మిమ్మల్ని ఏమీ అనమును, అర్థమవుతుందా? వాడు బాగు గురించే నేను మాట్లాడుతున్నారని తెలుసుకోలేకపోయాను. మీ నాన్న వస్తేనే గాని నేను కళ్ళు తెరుచుకోలేకపోయాను, నన్ను క్షమించండి, దయచేసి మీరు ఇక్కడే ఉండండి. సారీ మీనా, నువ్వు కూడా ఇక్కడే ఉండు, మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళమని చెప్పను అంటూ ప్రభావతి బాలు మీనాల్ని బ్రతిమలాడడంతో, సరే ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మాత్రం అనగానే, రే బాలు నువ్వేం టెన్షన్ పడకరా, రిపీట్ అయితే ఏం చేయాలో నాకు తెలుసురే బాలు, ప్రతిసారి ఈ అమ్మ ప్రభావతి బాగా రెచ్చిపోయి మాట్లాడుతుంది, చూస్తున్నా ప్రతిసారి చూస్తూనే ఉన్నా, సర్లే సర్లే అనుకుంటుంటే ఇంకా రెచ్చిపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నీకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా అంటూ ఇంకా సత్యం మాట్లాడేసరికి ప్రభావతి నోరు మూసేస్తుంది. అమ్మ నోరు భలే మూసింది కదా అని చెప్పి ఇంకా శృతి దగ్గర అనేసరికి, అంకుల్ లాంటి వాళ్ళు ఉంటేనే అందరూ కలిసికట్టుగా ఉంటారు, లేదంటే మాత్రం చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి రవి. అంకులే కనుక లేకపోయి ఉంటే ఈ కుటుంబం ఎప్పుడో ముక్కలైపోయి ఉండేది అనగానే, కరెక్ట్గా చెప్పావు శృతి, మా నాన్న ఉండడం వల్లే అందరం కలిసి ఉంటున్నాము, లేదంటే మాత్రం కలిసి ఉండే అవకాశమే లేదు, ఎప్పుడో విడిపోయే వాళ్ళమంటూ ఇంకా రవి కాస్త చెప్తాడు. చెప్పేసరికి, అన్నయ్య రా అన్నయ్య లోపలికి వెళ్దాం, అమ్మ ఎప్పుడు అనే మాటలే కదా, అయినా నాన్న ఉన్నాడు కదా, నాన్నను వదిలి మనం ఎక్కడికి వెళ్తాము, నాన్న గురించే మనం కలిసి ఉండేది, మనం ఎక్కడికి వెళ్ళలేము, నాన్న ఇచ్చిన షాక్కి అమ్మకు మైండ్ బ్లాక్ అయినట్టుంది, ఇంకా అమ్మ మళ్ళీ నిన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమని చెప్పడం కానీ మీనా వదిన్ని తక్కువ చేసి మాట్లాడడం కానీ చెయ్యదులే అన్నయ్య అని చెప్పి ఇంకా బాలు దగ్గర ఉన్న లగేజ్ని మీనా దగ్గర ఉన్న లగేజ్ని కాస్త తీసుకుని పైకి వెళ్ళిపోతాడు రవి. అయితే ప్రభావతి ఇంకా ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా కూర్చుని ఉండిపోతుంది. ఛా, ఆ అంకుల్ రాకపోయి ఉంటే సరిపోయేది, ఈ బాలు మీనాలు ఇంట్లోంచి వెళ్ళిపోయేవారు, నేను ప్రశాంతంగా ఉండేదాన్ని, వీళ్ళు ఇంట్లో ఉన్నంతకాలం నాకు ప్రశాంతత అనేదే ఉండదు, వీళ్ళు అసలు ఎప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతారు, వీళ్ళు నా గురించి ఎప్పుడెప్పుడు చింటూ గురించి బయట పెట్టేస్తారా అన్న భయం నాకు ఉంది, ఇన్ని రోజులు ఒక నిజాన్ని దాచిపెట్టాను, ఇప్పుడు మరొక నిజాన్ని దాచిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ ఎంతగానో ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది రోహిణి. ఇంకా మీనా బాలు ఇద్దరు పైకి వెళ్ళిన తర్వాత రవి శృతి వాళ్ళతో కలిసి ఆలోచించడం మొదలు పెడతారు. ఇదంతా పార్లలమ్మ చేసిందని నా మనసు కనిపిస్తుంది, ఎందుకంటే మనం ఇంట్లోనే ఉంటే పార్లలమ్మ గురించి ఏదైనా విషయం బయట పెట్టేస్తామేమోనని కావాలని ఇదంతా చేసిందని అనిపిస్తుంది డబ్బడమ్మ, నువ్వేమంటావనగాని, నిజమే బాలు, నిజంగా రోహిణి ఏదో విషయాన్ని దాచిపెడుతుందనే అనిపిస్తుంది, ఆ విషయం ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి,
తెలుసుకుని ఆ విషయాన్ని మనం బయట పెట్టాల్సిందే. పార్లలమ్మ ఆడుతున్న నాటకాలన్నింటికి స్వస్తి పలకాల్సిందే అని చెప్పి ఇంకా రోహిణి కూడా శృతి కూడా అంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.